హైదరాబాద్ మియాపూర్లోని అతిథి రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్కి వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ లేకపోవడం పట్ల అధికారులు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా కిచెన్ శుభ్రంగా లేకపోగా విపరీతంగా బొద్దింకల సంచారం ఉన్నట్టు గుర్తించారు. అలానే తనిఖీల్లో కాలం చెల్లిన పలు వస్తువులను సైతం వినియోగిస్తున్నట్టు నిర్ధారించారు. నాసిరకం వ్యాలిడిటీ లేని వాటిని సైతం వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాసిరకం వ్యాలిడిటీ లేని 3 ప్యాకెట్లు నూడిల్స్ కూడా లభ్యమయ్యాయి. ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ఇటీవల కాలంలో చూస్తున్నాం పేరు గొప్ప ఊరు దిబ్బ, బ్రాండ్ మాత్రం భారీగా ఉంటుంది, వెనకాల కిచెన్లోకి వెళ్ళి చూస్తే కంపు కొడుతుంది. ప్రస్తుతం అతిథి రెస్టారెంట్ పరిస్థితి కూడా అట్లా కనపడుతుంది. ఏం జరిగింది అక్కడ, ఏం చర్యలు తీసుకుంటున్నారు? మియాపూర్లోని అతిథి హోటల్లో అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే తనిఖీలు చేసేటువంటి సమయంలో ఆ హోటల్ కి సంబంధించి కిచెన్ కావచ్చు, అదే విధంగా కిచెన్ లో వాడేటువంటి వస్తువులన్నిటినీ కూడా తనిఖీ చేస్తున్నటువంటి టైంలో ఆ ప్రతి కిచెన్ ఐటమ్ దగ్గర బొద్దింకలు కనిపించడంతో పాటు కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలుకి ఏం తయారు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి గమనిస్తున్నటువంటి సమయంలో అటు ఫుడ్ కి సంబంధించినటువంటి నూడిల్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఐటమ్స్ అనేది ఆ టైం అయిపోయినటువంటి ఐటమ్స్ ని వాడుతూ ఆ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దాంతో పాటు నీట్ గా మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి కిచెన్ కూడా అంతా చెత్తా చెదారంతో బొద్దింకలతో నిండిపోవడంతో అటు అధికారులు అయితే మాత్రము ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాము పెద్ద పెద్ద హోటల్ నేమ్స్ ఉండి బయట సెలవుమన్ అవుతున్నటువంటి హోటల్స్ లో ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటివి పాటించకపోవడంతో పాటు అటు కనీసం కిచెన్ శుభ్రంగా ఉంచడం కానీ, లేకపోతే వస్తువులను ఏదైతే పదార్థాల్లో ఉపయోగిస్తున్నారో వాటిని ఎక్స్పైర్ డేట్ అయిపోయిన వాటిని వాడడము, ఇలాంటివి తరచూ రిపీట్ చేస్తూనే ఉన్నారు. అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం వాళ్ళకి అటు ఫైన్ వేస్తున్నారు, మళ్ళీ కూడా వాళ్ళు యథావిధిగా ఇలాంటి వాటిని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గానే చూసాము ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకదాటిగా పలు హోటల్స్ మీద రైడ్స్ చేశారు. ఆ హోటల్ రైడ్స్ లో వాళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కనీస నీట్నెస్ కావచ్చు, లేకపోతే ఆ వస్తువులు ఏవైతే కిచెన్ ఐటమ్స్ ఉంటాయో వాటిని కూడా ఆ నాణ్యమైనటువంటి వాడకపోవడంపై అటు వాటిని ఫైన్ వేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే మళ్ళీ రిపీటెడ్ గా మియాపూర్ అతిథి హోటల్ ఏదైతే ఉందో అతిథి హోటల్లో ఆ కాలం చెల్లినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాడడం వల్ల అటు పబ్లిక్ కి ఎవరైతే ఆ ఫుడ్ ని ఇష్టంగా తింటున్నారో వాళ్ళకి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. సో అయినా కూడా రిపీటెడ్ గా ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతూ ఇష్టానురాజ్యంగా ఫుడ్ కి సంబంధించినటువంటి టేస్టీ కోసమే ఎక్కువగా ప్రజలు సుజాత, ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి జంక్షన్లలో పెట్టేటటువంటి బ్రాండెడ్ రెస్టారెంట్లో 180 రెస్టారెంట్లు వెనక పక్కకెళ్ళి కిచెన్లు చూస్తే ఇదే పరిస్థితి కనపడుతుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రెస్టారెంట్ మీద ఆకస్మిక తనిఖీలు చేయడం తప్పించి రెగ్యులర్ రొటీన్గా ఒక ప్రాసెస్ పెట్టుకుని ఎందుకు చేయడం లేదు? గత కొద్ది రోజుల క్రితం చేశారు, మధ్యలో గ్యాప్, మళ్ళీ ఈరోజు అసలు చేసిన వాళ్ళ మీద కూడా పెద్దగా యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకు ఇవి కేవలం ఏదో డ్యూటీ చేస్తున్నాం అని చెప్పడానిక? కన్స్ట్రక్టివ్గా లేని దాడులు ఎందుకు? ఎగ్జాక్ట్లీ చక్రి, ఎందుకంటే ఏదైనా సరే ఒక ఇష్యూ బయటికి వచ్చి ఏదైనా కంప్లైంట్ రైజ్ అయితే మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. లేదు అంటే రోజువారీ డ్యూటీగా వాళ్ళు ఎక్కడ కూడా అటు హోటల్స్ మీద రైడ్ చేయడం కానీ, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ చేయడం లేదు. కేవలము ఎప్పుడైనా సరే ఇలాంటి హోటల్ కి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు అందితే అది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే మాత్రమే అక్కడికి వచ్చి వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. లేదంటే వచ్చినటువంటి ఫిర్యాదుల మీద కూడా తనిఖీలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా తినేటువంటి చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 80% పబ్లిక్ అనేది బయట ఫుడ్ ని టైం లేక ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఇలాంటి నాణ్యం లేకుండా ఎక్స్పైర్ డేట్ అయినటువంటి వస్తువులతో ఫుడ్ కుక్ చేసి అది ప్రజలకు పెట్టడంతో పాటు అటు ఫుడ్ లో కూడా బొద్దింకలు కావచ్చు, బల్లులు కావచ్చు, ఇలాంటివి తరచూ వస్తున్నా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రజలకు అవేర్నెస్ కల్పించడంతో పాటు హోటల్స్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం వల్ల వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తనిఖీలు చేసి వాళ్ళలో ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకనంటే సీజ్ చేస్తారేమో హోటల్ ని, నాణ్యమైన ఫుడ్ ని అందించాలి అని చెప్పేసి వాళ్ళలో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నామకే వాస్తు వీళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి ఏకతాటిగా తనిఖీలు చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఫైన్లు వేస్తారు, యాజ్ సీజ్ గా వాళ్ళు రన్ చేస్తున్నా వన్స్ ఒకసారి రైడ్స్ చేసినటువంటి ఏదైతే
తనిఖీలు ఉంటాయి, తనిఖీ చేసిన హోటల్ కి మళ్ళీ వెళ్ళరు. అంటే తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళకి ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు అట్లీస్ట్ ఫుడ్ కి సంబంధించినటువంటి మినిమం ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా అధికారులు చూడనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫైనే కదా, ఎంత ఇస్తారు, మహా అయితే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, కట్టేద్దాం అన్న తీరులో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మార్పు అనేది రాకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఒకసారి రైస్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఎలాంటి వస్తువులను వాడుతున్నారు, ఎలాంటి మార్పు వచ్చిందని చెప్పేసి ఆఫీసర్స్ ఎక్కడికక్కడ కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.